హాయ్ అండి అందరికీ. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న సమావేశం ఏదైతే అసెంబ్లీ సమావేశం ఉందో, దాంట్లో రైతు భరోసా గురించి ఎంతవరకు మాట్లాడతారు అనే విషయం మీద క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ మిగతా వాటి గురించి కూడా, అదే రుణమాఫీ గురించి ఎంతవరకు క్లారిటీ ఇస్తారా అనేది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటంటే, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక మ్యాటర్లోకి వెళ్దాం. సో టాపిక్ ఏంటంటే, ఈరోజు జరుగుతున్న తెలంగాణ సమావేశంలో ముఖ్యంగా మాట్లాడబోయే టాపిక్ ఏమైనా ఈ రుణమాఫీకి సంబంధించిన విషయం, ఇంకోటి రైతు భరోసా గురించి. సో రుణమాఫీ పూర్తి స్థాయిలో, ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి డిబేట్ చేయడం చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. 100% చేస్తారు. అధికారంలో లేని పార్టీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు దీని గురించి ఎలిగేషన్స్. అండ్ ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ ఎలిగేషన్ చేయడానికి రీజన్, రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వకపోవడం. ఈ 10 ఏళ్ల కాలం గడుస్తున్న కాలంలో ఇంతవరకు దాని గురించి మాట్లాడకపోవడం, అండ్ దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం, ఖచ్చితంగా మేబీ ఈ విషయంలో మీటింగ్ రసవత్తరంగా సాగే ఛాన్స్ ఎక్కువ ఉంది. 100% అయితే మేబీ ఈరోజు 100% రైతు భరోసా గురించి క్లారిటీ వస్తుంది 100% అయితే. అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు, బయట నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రజెంట్ ఈ పార్టీకి అనుగుణంగా మీడియాస్ వర్క్ చేస్తున్నాయో, ఆ మీడియా నుంచి బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నెక్స్ట్ ఏదైతే దసరాకు ఉందో, నెక్స్ట్ మంత్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ రైతు భరోసా ఇచ్చే ఛాన్స్ ఉంది. మేబీ నేను అనుకునే విషయం అయితే ఇస్తారు 100%. కానీ ఈ ఒక్క సీజన్కే ఇస్తారా, ఈ 2 సీజన్లు కలిపి, లేకపోతే ఈ 2 సీజన్లు కలిపి ఇస్తారా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అండ్ ఇందులో ఎంతవరకు కట్ ఆఫ్ పెడతారు, అండ్ ఎంతవరకు కట్ ఆఫ్ పెట్టే ఛాన్స్ ఉంది అనేది కూడా దాని మీద కూడా క్లారిటీ లేదు. మేబీ రేపు ఈరోజు మీటింగ్ జరిగిన దాన్ని బట్టి చెప్పగలుగుతాం 100% క్లారిటీ ఎంతవరకు మీకు కట్ ఆఫ్ పెడతారు అనే విషయం మీద అయితే. అండ్ చాలా వరకు కట్ ఆఫ్ గురించి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. ఆ రుణమాఫీ గురించి కూడా పూర్తిగా ఎంతవరకు క్లారిటీ ఇస్తారనే విషయం కూడా ఈరోజు తెలియనుంది మ్యాక్సిమం. మొన్న తొమ్మల గారు మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, ఇంకా 3 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ కాలేదండి. మిగతా వాళ్ళకు అందరికీ రుణమాఫీ అయింది. అది కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మేబీ ఎంతవరకు చేస్తారనేది గ్యారంటీ లేదు. అంటే నిజంగా 3 లక్షల మంది ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అనేది 3 లక్షలకి మాఫీ అయిన తర్వాత తెలుస్తుంది మ్యాక్సిమం. ఈరోజు మ్యాక్సిమం ఆ డిస్కషన్ జరిగితే కానీ తెలియదు. అండ్ ముఖ్యంగా రైతులు ఇప్పటివరకు బాగా డిసప్పాయింటెడ్గా ఉన్న విషయం ఏదైనా ఉందంటే రైతు భరోసా గురించి. ప్రతిసారి తొమ్మళ్ళ గారు మాట్లాడుతూ చెప్పిన విషయం ఏమైనా ఉంది అంటే, మేము ఒక కమిటీ వేసి దాని గురించి అంటే దాని మీద కమిటీ సమావేశం జరుగుతుందండి. అది సమావేశం పూర్తి కాగానే బయటకు వచ్చి ఎవరికి ఎంత ఇవ్వాలనేది క్లారిటీ ఇస్తామని చెప్పారు. మొన్న మాట్లాడుతూ కూడా నేను డేట్ ఏమైనా చేస్తారని అనుకున్నాను నేను. కానీ తను చెప్పిన విధానం ఏంటంటే, ఓన్లీ పూర్తి స్థాయిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందనేది చెప్పారు తను. సరే, అది మంచిదే. పూర్తి స్థాయిలో ఏదైతే వ్యవసాయం చేస్తున్న రైతులకు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం మంచిదే. కానీ అది ఇప్పుడు 5 ఎకరాల లోపు అయితే ఇవ్వకుండా అయితే ఉండరు కదండి. వాళ్ళకైనా కనీసం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మిగతా వాళ్ళని తర్వాత సరి చేసుకుంటే సరిపోతుంది. అసలే స్టార్ట్ చేయకుండా అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ రైతు భరోసా సంబంధించిన విషయాలు అయితే రైతులకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మేబీ 100% ఈసారైనా డేట్ కేటాయిస్తారని అయితే అనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. మీరే అనుకుంటారు ఒకసారి కమెంట్ రూమ్లో తెలియజేయండి తప్పకుండా. అండ్ అంటే ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ వైఖరి ఎలా ఉంది, అండ్ దీని మీద మీరు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ అనేది కమెంట్ రూమ్లో మాత్రం తెలియజేయడం మాత్రం 100% మర్చిపోకండి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే, కొద్ది రోజుల తర్వాత ఏదైతే అసెంబ్లీ సమావేశం మీటింగ్ అయిపోయిన తర్వాత మేబీ సర్పంచ్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్కి ఎంతవరకు ఈ ఉన్న గవర్నమెంట్కి మద్దతు దొరుకుతుంది, అండ్ లేకపోతే వేరే గవర్నమెంట్కి ఏదైనా ఈ పల్లెటూరులో కానీ లేకపోతే ఇలాంటి వాటిలో ఎంతవరకు మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఊర్లలో ఎలా ఉందనే పరిస్థితి. సో నాకు తెలిసినంతవరకైతే కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నారు. అండ్ మిగతా పార్ట్లో కొంచెం పర్లేదు, చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారని చెప్తున్నారు. సో ఎంతవరకు జరిగిందనేది మీరు ఒకసారి ఎందుకంటే లబ్ధి చేకూరిన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మనకు ఎలా తెలుస్తుందండి? అంటే బయట నుంచి మాట్లాడడం ఈజీ, ఇప్పుడు నేను వీడియో పెట్టి మాట్లాడడం చాలా ఈజీ. కానీ నిజంగా లబ్ధి చేకూరుస్తున్న వాళ్ళు వీడియో చూస్తే కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతవరకు గవర్నమెంట్ మంచిగా ఉంది, అండ్ గవర్నమెంట్ వైఖరి ఎంతవరకు మంచిగా ఉంది అనే విషయం మీద. అండ్ ఇంకోటి, ఈ వచ్చిన 1 year 10 monthsలో
ఆల్మోస్ట్ 10 మంత్స్ అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి. కొన్ని విషయాల్లో కొంచెం లేట్‌గా ఉన్నారనే విషయం మాత్రం స్ప్రెడ్ అయితే వస్తుంది. మేబీ అలాంటి విషయాలు కొంచెం తగ్గించుకుంటే బావుంటుంది. కొంచెం త్వరగా నీట్‌కి సంబంధించిన విశేషాలు ఏదైతే ఉంటాయో దాంట్లో కొంచెం త్వరగా రియాక్ట్ అయితే బావుంటుంది. సో, తప్పకుండా ఈ రోజైనా నా ముఖ్య ఉద్దేశం ఏందంటే, ఈ రోజైనా రైతు భరోసా గురించి మాట్లాడితే బావుంటుందనేది అనుకుంటున్నాను నేను. రైతు భరోసా గురించి డేట్ ఇస్తే బావుంటుందనేది అనుకుంటున్నా. అండ్ తప్పకుండా ఇస్తారైతే 100% ఇస్తారు అండ్ పూర్తి స్థాయిలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అండ్ నాకు కూడా బూస్టింగ్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.